హలో వెల్కమ్ టు జై ముదిరాజ్ మీడియా. మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట మండలం రామోజీపల్లి గ్రామంలో మెదక్ జిల్లా సమన్వయ కమిటీ సభ్యుల నిర్ణయం చేసిన ప్రకారంగా వారానికి 2 గ్రామాల చొప్పున ముదిరాజులలో ఐక్యతను సాధించడంలో భాగంగా మొట్టమొదటిగా రామోజీపల్లి గ్రామంలో ముదిరాజ్ సమన్వయ కమిటీ సభ్యులు ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముదిరాజ్ కమిటీ సభ్యులు మండల ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడు పల్లెబోయిన పున్నయ్య ముదిరాజ్, శంకరంపేట పట్టణాధ్యక్షుడు జోడు రవి ముదిరాజ్, మర్చేటిపల్లి మాజీ సర్పంచ్ పుట్టి అశోక్ ముదిరాజ్, రామోజీపల్లి మాజీ సర్పంచ్ మండల ప్రధాన కార్యదర్శి దారబోయిన శంకరయ్య ముదిరాజ్, దారం మాజీ సర్పంచ్ గాజుల వెంకటేశం ముదిరాజ్, మండల లీగల్ అడ్వైజర్ గాండ్ల సాయిలు ముదిరాజ్, ఉత్తలూరు మత్స్య సహకార సంఘం అధ్యక్షుడు రామోజీపల్లి గ్రామ ముదిరాజ్ యువకులు మహిళలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. వర్క్ చేస్తున్నా నేను ఉపాధి హామీలో. మీరందరూ అంటే నేను అప్పటి నుంచి కూడా పని చేపిస్తున్నా. మన దగ్గర కూడా ఒకసారి మన ముదిరాజ్ సంఘం నుంచి కూడా ఒకసారి మన సర్పంచ్ మనం గెలిపించుకున్నాము. తర్వాత కూడా మనం గెలిపించుకుందాం అనుకున్నాం, కానీ మన దాంట్లో మనకి ఏమైందో మరి అందుకని వెనుకబడిపోయినాం. కాబట్టి ఇక ముందు అట్లా జరగకుండా ప్రతిసారి కూడా ఈ ఒక్క దగ్గర నుంచే కాదు మనకి నేను ఎప్పుడైతే నేను ఇప్పుడు కాదు పటేలు నమ్మిరట తెలుగుదేశం. అప్పటి నుంచి కూడా మా అయ్యలు మా తాతలు మనందరూ కూడా ఒకటే పార్టీ అన్నారు, ఒకటే దానికి పోయారు. ఇప్పటి కూడా నేను ఇప్పటిదాకా అప్పటి నుంచి కూడా ఓటు మన ముదిరాజ్ సంఘం పోటీ చేసిన. ఇప్పటిదాకా కూడా నేను ఎవరికి వేయలేను. అంటే నేను చెప్తున్న మోటారని కాదు, నాలుగా మీరందరూ కూడా మన కోసము మనల్ని చూసి ఇంకోడు ఏడ్చేటట్టు ఉండాలనే ఉద్దేశంతో చెప్తున్నా. కాబట్టి నేను చేసినది గొప్ప అంటలేను, మనం అందరం ఇట్లనే చేసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో మీకు చెప్తున్నాను. నాకు ఈ సమయం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మనలు ఇంతకుముందు కూడా రమేష్ అన్నాడు, మండలంలో ఎవడో ఇప్పుడు పరిపాలన మనం లేక వేరేలు పోయి వేరేలు గెలిచారు కాబట్టి వాళ్ళ దగ్గరికి పోయి మనం వాళ్ళతోని వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళని బతిలాడు అవన్నీ చేస్తున్నాం. మనడు అనేటోడు ఒకడు మన ముదిరాజ్ అనేటోడు ఒకరు గెలిస్తే ఎవరినో దగ్గరికి పోయి మనం బతిలాడే బదులు మన దగ్గరికి పోయి మనం మాట్లాడుకుంటే మనోడు ఏదైనా సరే మనకు కొంచెం సహాయపడతాడు. ఇంకొకటి మనలు ముదిరాజ్గా ఇది ఇట్లా ఓట్లకు అయితే ఇంకొకటి డబ్బులు తీసుకోవద్దు ఎవరు కూడా, అమ్ముడు పోవద్దు. 2000 3000 మనోళ్ళు పైసలు ఇవ్వలేరు. వాడు పైసలు ఇచ్చడానికి మనము వాడి దగ్గర పోయి వాడు పైసలు ఇచ్చి నేను వానికే ఓటేస్తా, మనోడు ఇయ్యలేడు మనకి ఎందుకు వేస్తా, వాడు కోటర్ ఇచ్చిండు వానికి వేస్తా, వాడు ఇయ్యలేడు మనకి ఎందుకు వేస్తా. ఆ విషయాలు అయితే మనం ఎంతో మనం అనుకోవాలి. మన దాంట్లో ఒకరిని నిలబెట్టుకోవాలి, మనం ఒకరిని గెలిపించాలి. ఎందుకంటే ముదిరాజ్ అనేటోళ్ళు రమేష్ కూడా అన్నాడు, ముదిరాజ్ అనేటోళ్ళు అప్పట్లో మన రాజ్యాలు పాలించారు. ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఒకరి కింద మన కాళ్ళ కింద బతుకున్నాం. అంటే వాడు ఎవడో గెలిచిండు, వాడి దగ్గర పోయి ఊకే మనం అంటే మనం మిస్టేక్ చేస్తేనే వాడు గెలుస్తాడు, మనం చెయ్యండి అయితే ఎవడు గెలవాడు. ఇంకొకటి నేను చెప్పేది ఏంటంటే ఓటై తమ్మకోకండి. ఎందుకంటే అది మనకు చాలా ముఖ్యం. అది 2000 3000 ఇచ్చిండు వాడు ఏమి ఇవ్వలేడు అని చెప్పేసి మనోడు ఏమి ఇవ్వలేడు మనకి వేయం, వాడు ఇచ్చిండు వానికి అది అని చెప్పి అట్లా ఇవ్వకండి. మనోడు అన్నట్టు ఒకటి గెలవాలి, మనల్ని గెలిపించుకోవాలి. జై. మీ గొంతును ఎత్తి చూపగలుగుతారు, గొంతును ప్రశ్నించే కొంత తయారవుతుంది. పరిస్థితి అర్థమైందా? అదే చెప్తున్నా కదా, మీరు ఏ రకంగా ఇప్పుడు ముందుకు వచ్చి మాట్లాడగలిగితే రేపటి మన పెద్ద మనుషులను కూడా సమాధాన పరచగలుగుతారు. ఆయన ఇది కాదు అని చెప్పగలుగుతారు, ప్రశ్నించగలుగుతారు. సభకు నమస్కారం. ఇంతవరకు మన సంగమేశ్వర్ గారు తన అమూల్యమైన సందేశంతో కొన్ని డౌట్లు క్లియర్ చేశారు. కాబట్టి ఆయన చెప్పిన మాటల్లో మీకు నచ్చిన మాటలు ఏమంటే స్వీకరించండి, చెడు ఉంటే వదిలిపెట్టండి. కానీ తప్ప ఆయన ఇట్టన్నాడు అంత అర్థం మనకి ఏం చేయాలి, మనం మన లోపల ఉన్నది బయటకు చెప్తేనే అది ఎంత క్లియర్ అవుతుంది. దాని ఒకళ్ళకు చెడు కలగచ్చు, ఒకళ్ళకు మంచి కలగచ్చు. చెడు అయిన వాళ్ళు దాన్ని క్షమించండి, మంచి అయిన వాళ్ళు స్వీకరించండి. అదే రకంగా మన రమేష్ గారు చాలా విపులంగా చెప్తారు. ఒక్కొక్కరు అరటిపండు ఇచ్చి పెట్టినంత వ్యక్తి అన్ని రకాలు చెప్తారు. కాబట్టి దాన్ని అర్థం చేసుకోండి. ఎందుకంటే అందగాన్ని బట్టి ఒకరు అరే నేను అంత కళ్ళు తాగిన వాటిని అన్నీ అంటుండేమో అనే మాట అద్దు. ఎందుకంటే ఆయన అందరి గురించి మాట్లాడు, ఎవరి గురించి కాదు. కాబట్టి ఎందుకంటే మనకు ఒక అలవాటు ఏముందంటే తొవ్వండి పోయేటోని
మనం మరే బండవాడు రావాలంటే ఆ ఓడు అని నర్ర కలిసి రాదు పని చేస్తుంటే ఆ ఒక్క కలిసి కూడా పొద్దున్నాక పని చేస్తాం దగ్గర ముఖ్యంగా. ఎందుకంటే మనకు అలవాటు, మన వంశానికి ఉన్నది, మన ఒక్కరికి కాదు, మన వంశానికి ఆ అలవాటు ఉంది. కాబట్టి ఇప్పటి వరకు మన పెద్ద మనుషులకు కానీ, మన తాతలకు కానీ, మన ముత్తాతలకు కానీ వాళ్ళకి తెలియకున్నా మన తాతలు మన ముత్తాతలు చాలా గౌరవంగా బతికిరు. మనం కాదు మరి వాళ్ళ దాంట్లో మనం చాలా వంతుకులు లేవు. ఒకప్పుడు మన తాతయ్య పేరు చెప్తే ఆడోళ్ళు కొంగులు ఎత్తుమికెళ్ళి తీయకూడంట. ఈ రోజు మనం పోతే ఇంట్లో పోసి ఆడు కూడా లేవదు. ఎందుకు లేవదు? మనం వేసుకున్న విలువ కసం ఉంటుంది. కాబట్టి మనం ఒకళ్ళను విమర్శించడం కానీ ఒకళ్ళను మెచ్చుకోవడం అని కాదు. మనం ఊళ్ళో ఉన్నాం కాబట్టి ఊళ్ళో కూడా ఏ కులాన్ని విమర్శించడం కానీ ఏ వంశాన్ని విమర్శించడం అనేది కాదు. మన కులం మనం కూడా అందరితో పాటు మనం ఉన్నాం కాబట్టి మనం కూడా ఎట్లుండాలి, మన కులం దగ్గర మనం ఉండాలి. మనం కూడా మనకు గౌరవం కావాలి. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫస్ట్ మనిషికి ముందుకు వెళ్ళాలంటే తెలివి రావాలి, జ్ఞానం రావాలి. జ్ఞానం రావాలంటే ఏం చేయాలి? ప్రతి ఇంట్లో, ప్రతి కుటుంబంలో, ప్రతి పిల్లవానికి చదువు నేర్పించాలి. ఫస్ట్ ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు మనకు అయినంత మట్టుకు మనం ఏం చేస్తున్నాం, చదువుతున్న అందరం ఏడు దాకా పోతున్నారు. మనోడు పవిత్ర చదివితే గొప్ప, పది కాడిగా కథ ఏం రాడేం ఉద్యోగం చేసేది ఉద్యోగం కాదు. తెలివి ఉంటే వాడు ఏమైనా బతకగలుగుతాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచికి నాలెడ్జ్ కావాలి. అది ఎక్కడ పోయినా ఏ దేశం పోయినా బతకాలంటే తెలివి ఉండాలి. పైసా కాదు, ఎక్కడ ప్రపంచం తిరగాలంటే పైసా పనిచేయదు, తెలివి పనిచేయదు. తెలివి ఉన్నోడు ఇసుకల పోయి చూసినా ఆ ఇసుక నమ్ముకొని కూడా పైసా సంపాదించుకొని వస్తాడు. తెలివి లేనివాడు మూటలు అంత కట్టున్న భయం ఇవ్వడానికి, ఎందుకంటే ఆ కట్టను కాపాడడం కూడా మనకు చేత కాదు. కనుక నాలెడ్జ్ లేదు. నాలెడ్జ్ ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనిషికి సరస్వతి జ్ఞానం కావాలి. కాబట్టి ప్రతి కుటుంబంలో ప్రతి వాళ్ళు కూడా ఫస్ట్ ముదిరాజు అనే దాంట్లో పేరు తగ్గట్టు పటేల్ రాజు కాదు, రాజు కావాలంటే తెలివి కావాలి. కాబట్టి ఫస్ట్ ప్రతి కుటుంబంలో ప్రతి వాళ్ళ జ్ఞానం అనేది ఉండాలి. కాబట్టి చదివించండి ఖచ్చితంగా. మేము ఆడు ఉద్యోగం చేయకుండా ఆడు గాడులుగా వస్తున్న దేవుడు కానీ మనకు శాతమైనంత మట్టుకు మన శ్రమ మనతో ఓపుకున్నంత వరకు మన పిల్లలకు చదివించాలి. మనతో కాన ఇంకో ఇస్తాడు అమ్ముకున్న సరే కానీ పిల్లలు చదివించాలి. చదివించే నాలెడ్జ్ అనేది జరుగుతుంది కాబట్టి మరి ఏదో వరకు బతకగలుగుతారు. ఇంకొకటి వ్యవసాయం చేసే మనకి తేడా ఉంటుంది. చూడండి, ఇప్పుడు రమేష్ గారు చేస్తుంది వ్యవసాయం, సంగాన బాగా చేస్తుంది. తేడా ఎట్లుంటుంది? సంగాన బాగా చేసడానికి రమేష్ గారు చేసిన తేడా ఎట్లుంటుందంటే వాడు తెలివితోటి దానికి ఎప్పుడు ఏ మందు కొట్టాలి, ఎప్పుడు ఏది కొట్టాలి, ఏం చేయాలి అనేది బాగా అనుకుంటారు. ఇదేకేం లేదు, సంగాన బాబాయ్ ఒకరిని అడగాలి అంటే ఆయన అడిగే లోపల మీరు చేసుకుంటారు. ఆశ్చర్యమవుతుంది కాబట్టి ఆ పంట కాడ కూడా చేస్తుంది. కాబట్టి కలుపు మొక్కలు ఎట్లయితే మన పొలంలో కలవకపోతే పొలం ఎట్లా పాలవుతుందో మన లోపల మార్పు రావడంతో మన లోపల ఫస్ట్ ఈర్ష్య అనేది పోవాలి. మనకి ఏమున్నది, వాడైనా మన కాదు, వీడైనా మన కాదు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ పోవాలి. మనవానికి మనం ఆడే పెద్ద కాదు, ఇదే పెద్ద, ఎవరైనా సరే ఎవరికి వాడే పెద్ద. కానీ మనోడు అన్నప్పుడు మనోని మనం చూడాలి. మన శత్రువు కావచ్చు, మనకు మన శత్రువు మనకు పని చేయలేడు, మనకు ద్రోహం చేసింది అయినా సరే అది మన కులంలో కూర్చొని. కాబట్టి మన వంతుకు మనతో ఏదైతే మన కులం నుంచి పడేయాలి. ఇప్పుడు రమేష్ ఒకరు అన్నాడు, ఏమన్నాడు, మనకు కింద సీట్ కాదు పెద్ద సీట్ కావాలి. పెద్ద సీట్ కావాలంటే ఏదైతే పొలం నాటేయంగానే పంట పండుతుందా? కాబట్టి దాన్ని కలుపు కలవాలి, దాన్ని నీళ్ళు పెట్టాలి, మందు పెట్టాలి, అన్నీ చేయాలి. ఆ రకంగా మనకు కూడా మనం ఫస్ట్ గ్రామ స్థాయిలో వార్డు మెంబర్ గెలిస్తేనే సర్పంచ్ గెలుస్తాం. మనం 10 మంది 4 వార్డు మెంబర్లు గెలిపిస్తున్నాం, ఆటోమేటిక్ సర్పంచ్ గెలుస్తాం. కాబట్టి ఫస్ట్ మన దగ్గర మన వేరే ఫస్ట్ మన ఇంట్లో మనకు ఒకటి కావాలి. మన ఇల్లు మనం ఫస్ట్ చేసుకోవాలి. అరే నేను కుటుంబంలో వచ్చారా, మనోడు ఉన్నాడు, అది ఓడన్నా కానీ చిత్రం వేసాడు, కుదరాదు అంటే మనం అంత పడేయాలి. కథ దానం వేస్తున్నాం అనుకుని పడేయాలి. తినండి మీరు, తినే అలవాటు, మన కులానికి తినే అలవాటు తినండి, అర్థం లేదు. కానీ తిన్నాం కదా అని చెప్పి ఆ పాత అలవాట్లకి అరే అని తిన్నాం, అది తినకుండా అట్లా తినకుండా తినకండి. అది మీరు పోయి అడగకండి, ఇచ్చిన దగ్గర తినండి. కానీ దాన్ని పోయి నాకు కావాలని మాత్రం అడగకండి, ఇబ్బంది కూడా. ఓడని ఇస్తే తినండి, వాళ్ళతో వాడిస్తే వాళ్ళకి ఎక్కువ వాడిస్తే మనం ఎంత తిందాం. ఇక తీసుకోకపోతే కూడా ఫీలింగ్ ఉంటుంది, తీసుకోండి తినండి. కానీ దేశాన్ని మనం మాత్రం ఇవ్వాలి కంపల్సరీ. ముదిరాజు ఎంత కాదు, ఎవడైనా సరే వార్డు మెంబరా, సర్పంచా, ఎంపీటీసా, జెడ్పీటీసా, ఎమ్మెల్యేనా, ఎవరు ఆడ మన దగ్గర ఓడన్నా ముదిరాజు అన్నాడు. ముదిరాజు కదా మన ఓడని మర్యాద ఓడలేడు, బీసీకి వేయాలి. ముదిరాజు అంటే లేకపోతే బీసీ, ఎవడు బీసీ అయితే వాళ్ళు చేయాలి. అది నేర్చుకోండి ఫస్ట్. మనవాడు అనుకుంటే మనం చేసుకుంటే తర్వాత మనకి ఏదైనా అవుతుంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ప్రతి పేరుని అందరికీ నందం పెట్టి చెప్పడం ఏంటంటే, ఎవడన్నా కానివాడు మనవాడు అనుకున్నాం చేసేసాడు కదా. ఎవరికో చేసి బతిలాడే కంటే మనోని చేసి ఉంటున్నాడు బెస్ట్. మనం ఎవరికి చేసినా మనం పోయి మనం ఓన్కో చేసినాం అనుకో, ఏ 10 రెడ్డి చేసినాం అనుకో, మనం అనుకో పని కావాలని అడగాం. మళ్ళీ మనం ఓన్ పరంగానే పోవాలి. మనం డైరెక్ట్ పోయి అడగాం. ఉన్నానో ఇప్పుడు అశోక్ అన్నాను లేకపోతే ఇంకో అన్న పోయి అన్న కాదన్నా అని ఇప్పుడు నీకు అన్నం దాని అది తగ్గుతాం అన్నది. కానీ మనం డైరెక్ట్ పోయి అడగాల్సిన ఉంది. కాబట్టి మనం ఎట్లా ఇంకో నేరపట్టి మనోని నేరపట్టి బాగుంటుంది. కాబట్టి అందరూ కూడా ఆలోచించి
మనోని తప్పులు అనుకోకుండా అన్ని క్షమించి ముందుకెళ్ళేటప్పుడు ప్రతి వాడు కూడా ప్రతి కుటుంబం ఆలోచించి మార్పు అనేది మన దగ్గరనే రావాలి కాబట్టి మన కుటుంబంలో మనం మాట్లాడుకునే తప్పని చెప్పగలుగుతాం కాబట్టి ఫస్ట్ మనం మారి ఇదో చెప్పాలని చెప్పి మీ అందరికీ నా హృదయపూర్వకంగా నమస్కారం చేసి చెప్తున్నాను కాబట్టి దీనికి ఇప్పుడు మన శంకరంపేట అధ్యక్షుడు జోడి రవి గారు తన సందేశాన్ని ఇవ్వగలని కోరుతున్నాను. సమన్వయ కమిటీ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. జై ముద్రాజ్, జై ముద్రాజ్. ఇప్పుడు ఏం జరిగిపోతుందంటే ఈ సమావేశం ఎందుకు ఏర్పాటు చేసినామంటే ఫస్ట్ మనం సమన్వయ కమిటీ అన్నది సమన్వయంగా ఉండాలి. చాలా మంది చాలా రకాలుగా మనకు చూస్తున్నారు అందరూ చెప్పింది ఇప్పటిదాకా నేను చెప్పేటి అంటే చాలా 70% మన అశోక్ అన్న కానీ శంకర్ అన్న కానీ అందరు చెప్పేసి ఇప్పటికి కూడా మనం మారకపోతే మీరు అనుకున్నది ఏది కూడా సాధ్యం కాదు. ఇప్పటికన్నా మారాలి. మార్పు ఎక్కడి నుంచి రావాలి? మనం ఏమనుకుంటున్నామంటే ఒక ముఖ్యమంత్రి లెవెల్ ఉండాలని రమేష్ అంటుంది. ముఖ్యమంత్రి లెవెల్ ఉంటేనే మనకు పనులు అవుతాయని మనం అనుకుంటాం. అట్లా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఇక్కడ స్టార్ట్ కావాలి. ఇక్కడ వార్డు మెంబర్ నుంచి స్టార్ట్ కావాలి. వార్డు మెంబరు మనోడైనప్పుడు మనోడు నిలబడ్డప్పుడు మనం తీసుకుని మనం ఇప్పుడు ఇది రాజకీయ పార్టీలకు అతీతంగా పెట్టింది. మన ముదిరాజులు అనేది ఏంటంటే ఒక ముదిరాజు వ్యవస్థ ఎంత పెద్దగా ఉందంటే మన రాష్ట్రంలో 70% మనమే ఉన్నాం. దాదాపుగా 60-70% మనమే ఉన్నాం. 68 లక్షలు 4 కోట్ల జనాభా అయితే ఒక 2 కోట్ల ఓట్లు పడితే అందులో 70 లక్షల మందిని మనమే ఉంటాం. అంటే మనం అనుకుంటే ఎందుకు అవుతాం. కాకపోతే మన దగ్గర ఏముందంటే చిల్లర ఏముంది, అందరి ముందర చిల్లర అయిపోయింది. ఒక మండలం పోతే ఇప్పుడు మీరు అందరూ అంటున్నారు, ఆడికి పోతే మనం సెకండ్ పొజిషన్, జిల్లా లెవెల్లో పోతే సెకండ్ పొజిషన్, రాష్ట్రం లెవెల్లో పోతే సెకండ్ పొజిషన్, థర్డ్ పొజిషన్, ఫోర్త్ పొజిషన్. ఇట్లా ఇన్ని అసలు ఏది ఉండాలి? మనం ఫస్ట్ పొజిషన్ ఉండాలి. ఈ థర్డ్ పొజిషన్, ఫోర్త్ పొజిషన్, సెకండ్ పొజిషన్ ఎందుకు? అందుకే ఇప్పుడు ఇంతకుముందు వీళ్ళంతా పెద్ద మనుషులు ఉన్నారు, చాలా మంది పెద్ద మనుషులు ఉన్నారు, నిరక్షరాస్యులు ఉన్నారు, చదువుకోలేరు. చదువుకుంటే తెలుస్తుంది అది మనం ఎక్కడ ఇబ్బంది పడుతున్నాం, మన పిల్లలు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు కొద్ది డెవలప్ అవుతున్నాం. కొంతమంది చదివిస్తారు, కొంతమంది కొన్ని శాఖలలో ఉన్నారు, తక్కువ ఉన్నారు కానీ ఉన్నారు. అదే మనం బీసీడీల నుంచి బీసీఏలకు పోతే మనకు దాదాపుగా ఒక 60% కాకుండా 40% జాబ్లన్నా మనకు వస్తాయి. మండల లెవెల్లో మనం ఉంటాం, ఒక స్టేషన్లో పోతే మనం ఉంటాం, ఒక ఈడిఎఫ్సీలో పోతే మనం ఉంటాం, ఇంకో కలెక్టర్ ఆఫీస్లో పోతే మనం ఉంటాం. అట్లా ఉండకపోని కారణం కూడా మనకు ఐక్యత లేదు. ఐక్యత ఫస్ట్ ఉండాలి. ఐక్యత ఫస్ట్ ఉంటే ఎవరైనా సరే 2% ఉన్నోళ్ళు ఇంతమంది ఉన్నారు, 5% వాళ్ళు ఉన్న వాళ్ళు అంతమంది ఉన్నారు. మనం ఇంతమంది 70% ఉన్న వాళ్ళు మనం ఎంతమంది ఉండాలంటే అది క్వశ్చన్ మార్క్. ఆ క్వశ్చన్ మార్క్ ఉండకుండా ఉండాలంటే మనం ఐక్యంగా ఉండాలి. ఐక్యంగా ఉన్నప్పుడు మనకు ఖచ్చితంగా సర్పంచ్ మనోడు ఉంటాడు, ఎంపీటీసీ మనోడు ఉంటాడు, ఎంపీపీ మనోడు ఉంటాడు, జెడ్పీసీ మనోడు ఉంటాడు, ఎమ్మెల్యే మనోడు ఉంటాడు, ఎంపీ మనోడు ఉంటాడు. అట్లా మనం ఐక్యంగా ఉండాలని ఫస్ట్ ఈ సమన్వయ కమిటీని ఈరోజు ఈ రామోజీపల్లి గ్రామంలో మనం కమిటీ ఏర్పడడం జరిగింది. రేపు కూడా ఈ పొద్దు నేను చెప్పేది ఒకటే, మనం ఎంత చెప్పుకున్నా ఏం చేసినా కొంతమంది ఇప్పుడు నవ్వుకుంటుంటారు, మాట్లాడుతుంటారు. అద్దు మంచిగా మనం గట్టిగా మనస్ఫూర్తిగా అది ఇప్పుడు ఏంతో కూడా తిరబాకు కదా, తాకేది కదా, ఒక పిడికిలతో గట్టి కొడితే తాకుతుంది. ఆ పిడికిల్ లెక్క తయారు కావాలి. మనం ఆ పిడికిల్ లెక్క తయారై ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మా రామోజీపల్లి గ్రామంలో ఎన్ని ఓట్లు ఉంటాయి? 2,000 ఓట్లు ఉంటాయి. ఇది నేను రాజకీయంగా చెప్తలేదు, రాజకీయంగా ఎక్కడ కూడా చెప్తలేదు. ఎవ్వరు కూడా ఏం అపార్థం చేసుకోవాలి. తప్పులు ఇప్పుడు తినుండి తాగుండి చేయండి, మన తినే కులం తింటుడు తాగుతూ చేస్తుంది తినండి. మీకు నచ్చకపోతే మనస్ఫూర్తిగా అది ఎందుకు రాబాయి నాకు అనుకున్నప్పుడు తినకూడదు. కానీ మన దగ్గర ఓట్లు ఇప్పుడు తను చెప్తున్నాడు, నిలబడితే మనం గెలిచేటట్టు. ఇంకోటి మీరే నిలబెట్టుకోండి, మంచి వ్యక్తిని చూసుకోండి, మంచిగా మాట్లాడుకోండి. మనకు సాయం చేస్తారనుకున్నాను మీరే ఎన్నుకోండి, నువ్వు నిలబడని చెప్పేసి. అది నువ్వు నిలబెట్టినప్పుడు అది బొమ్మ కానీ, వాడు పైసలు లేనోడు కానీ, వాడు పిచ్చపోడు కానీ, వాడు ముద్రాజ్ అయితే మనకు పోటీ, వాడిని గెలిపించుకోండి. ఇప్పుడు ఒక కాకి చచ్చిపోతే 100 కాకులు వస్తాయి.
ఇక్కడ ముస్లిం ఉన్నాడు, వాళ్ళ దాంట్లో కూడా ఒకడు కొట్లాడితే 100 మంది చూస్తుంటారు. ఇప్పుడు కొంత నిన్న క్వశ్చన్ వచ్చింది మనం, అరే మనం ముదిరాజుల దగ్గర మనం ఏం చేయాలి అన్నది. ముదిరాజులు లేని దగ్గర కూడా సర్పంచ్ పేరు అని లేవాడు, రెడ్డి లేవాడు, మనతో 4, 5, 10 మంది. మనం అందరం ఏకమైపోయి సార్ మాకు ఏం చేస్తావు, మాకు ఒక ముదిరాజు భవనం కట్టిస్తావా, లేకపోతే మాకు ఒక షెడ్ వేపిస్తావా, మాకు ఒక ఫంక్షన్ హాల్ కట్టిస్తావా, తీసుకొని దాన్ని పని చేయించుకొని దానికి సార్థకత ఉండాలి. నువ్వు ఓటేసినాక ఓటు అనేది పెద్ద ఆయుధం. మీరు టీవీలు అన్ని వింటుండ్రు, అక్కడ వింటుండ్రు, ఇక్కడ వింటుండ్రు, ఎక్కడిన్నా ఓటు అనేది పెద్ద ఆయుధం. అని ఆయుధాన్ని మీరు దాన్ని అస్త్రంగా మలుచుకొని ప్రతి ఒక్కరు కూడా ఒక ముదిరాజు బిడ్డ నిలబెట్టుకొని ముదిరాజును గెలిపించుకునే బాధ్యత మీ రామోజీపల్లి గ్రామ ప్రజలందరూ ఉన్నదని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. నేను నమ్ముండి ముదిరాజుకు ఓట్లు వేసుకోండి, గెలిపించుకోండి. ఇదే నా విన్నపం. జై ముదిరాజ్.